ప్రపంచానికి ఒక రాజ్యాంగం గురించి, ఒక కోర్టుల గురించి, రూల్స్ గురించి పెద్ద నీతులు చెప్పేటటువంటి ఈరోజు అమెరికానే ఆ నీతులు పక్కన పడేసింది. రాజ్యాంగాన్ని పక్కన పడేసింది. రాజ్యాంగం లేదు, గీజ్యాంగం లేదు, అన్ని తొక్క తోలు అంటూ తీసి బరేశాడు. సుప్రీంకోర్టు మొన్న శుక్రవారం ఇచ్చినటువంటి తీర్పుకి ఈరోజు ట్రంప్ 10% సుంకాలు కాదు 15% సుంకాలకు వచ్చాడు. మామూలుగా ఎవడైనా సరే ఏం చేస్తాడు, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తే దానికి అనుగుణంగా, ఎందుకంటే వాళ్ళు ప్రపంచానికి శుద్ధ పూసలు కదా, శుద్ధిని సుబ్బని అని అంటారు కదా, ఆ విధంగా శుద్ధ పూసలు కాబట్టి ప్రపంచానికి రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పేటటువంటి అమెరికా రాజ్యాంగం ప్రకారం కోర్టులు తీర్పు ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఇప్పటి వరకు ఏవైతే డబ్బులు ఉన్నాయో, ఈ డబ్బులు ఏవైతే సుంకాల రూపంలో వసూలు చేశారో ఆ సుంకాల డబ్బులన్నీ కూడా అమెరికా వ్యాపారవేత్తలకు ఇచ్చేయాలని చెప్పారు. అమెరికా వ్యాపారవేత్తలకు ఇచ్చేయాలని చెప్తే ఏం చేయాలి ఎవరైనా సరే, దానికి అగుణానాలు లేకపోతే ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు ఏదైతే కోర్టులు వ్యతిరేకంగా చెప్పే తీర్పు దానికి ఇంకా ప్రతిగా సవాల్ చేస్తూ వ్యతిరేకంగా నేను మళ్ళీ మరొక 10% సుంకాలు విధిస్తానని ఆ రోజు చెప్పాడు. తర్వాత ఏమొచ్చేసి మళ్ళీ నిన్న శనివారం రోజు ఏమొచ్చేసి 15% పెంచుతాను, దీన్ని నేను చట్టం చేస్తాను, మీరేం చేస్తారో చూసుకోండి అని మళ్ళీ ఇదే ట్రంప్ ప్రపంచ దేశాల మీద విరుచుకుపడ్డాడు. భారతదేశం మీద కూడా విరుచుకుపడ్డాడు. భారతదేశం కూడా సుంకాలు కట్టాల్సిందే, ఇప్పటి వరకు మా మీద తాండవం చేశారు, ఇకనైనా సరే మీరు మాకు సుంకాలు కట్టండి, అదే మేము 0 టారిఫ్లతో మీకు ఎగుమతులు చేస్తాం, మీరు మాత్రం మాకు సుంకాలు కట్టండి అని చెప్తున్నాడు. సో ఆ ట్రంప్కి ఎక్కడో బుర్ర ఏది పిచ్చయిందో మరి ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే భారత్ మీద కూడా స్పష్టంగా చెప్తున్నాడు, భారత్ సుంకాలు కట్టాల్సిందే, మేము మాత్రం ₹1 కూడా కట్టము, ఫ్రీగా చేసుకోవాల్సిందే, ఫ్రీగా ఎగుమతులు ఇక్కడ నుండి చేస్తాం, మా వాళ్ళు దిగుమతులు చేసుకోవాలన్న విధంగా మాట్లాడుతున్నాడు. సో దీని గురించి ఇంకా భారత్ ఏం నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు 15% అంటే ఇప్పుడు ఆల్రెడీ 18% తగ్గించారు వాళ్ళు, దీనికి మళ్ళీ అదనంగా 15% ఉంటుందా, అప్పుడు మళ్ళీ 33% అవుద్ది, మళ్ళీ కథ మొదటికే వస్తుంది. సో ఇప్పుడు దీని గురించి క్లారిటీ రావాలి, అసలు ఏం జరుగుతుంది. మళ్ళీ ట్రంప్ ఈ విధంగా రెచ్చిపోయాడు, అన్ని దేశాల మీద రెచ్చిపోయాడు, అది వేరే విషయం, కానీ మన దేశం పరిస్థితి ఇప్పుడు మనకి ఒక క్లారిటీ రావాలి. మళ్ళీ 33% అంటే మాత్రం కష్టం, మళ్ళీ కథ మొదటికే వస్తుంది.